వుడ్ లైక్ టు రెస్పాండ్ టు వాట్ చైర్మన్ సెడ్. రెండు అంశాలు చెప్పాలి, మీరు ఇందాక చెప్పడం మర్చిపోయినవి. ఒకటి, మన టీవీ ప్రసారాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం. youtube.com/softnet అనే ఛానల్ ద్వారా బ్రాడ్కాస్ట్ చేస్తున్నాము. దాన్ని మేము మా ఐటీ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోను మా సోషల్ మీడియాలో కూడా దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాం. దయచేసి మీడియా కూడా దానికి ప్రచారం కల్పించాల్సిందిగా కోరుతున్నాను. ఒకటి. రెండోది, నేను సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాను, ఐటీ సెక్రటరీ గారిని, అతి త్వరలో, సాధ్యమైనంత త్వరలో, కుదిరితే ఈ రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలోని ఎంఎస్ఓలు, అదే రకంగా కేబుల్ ఆపరేటర్ల సంఘం వారిని పిలవండి, పిలిచి ఒక సమావేశం పెట్టండి. ఎందుకంటే ఈ రోజుకి మన రీచ్, మన టీవీది కొన్ని టెర్మినల్స్, వేలాది టెర్మినల్స్ వరకే ఉంది. కానీ లక్షలాది ఇళ్లకు ఈ మెటీరియల్ పోవాలి, లక్షలాది ఇళ్లకు ఇది బ్రాడ్కాస్ట్ కావాలి అంటే మన రీచ్ మనకు పెరిగే వరకు మనం ఈరోజు ఏ మెటీరియల్ అయితే మనం తయారు చేస్తున్నామో దాన్ని సీడీల రూపంలో సామాజిక బాధ్యతలో భాగంగా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో బాధ్యతలో భాగంగా ఎంఎస్ఓలకి బాధ్యత ఉంటుంది, కేబుల్ ఆపరేటర్లకు బాధ్యత ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం పూట ఒక స్లాట్ మనకి ఇవ్వమని చెప్పి మీరు ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇవ్వండి. ఖచ్చితంగా మధ్యాహ్నం పూట 1-2 గంటలు ఒక స్లాట్ తీసుకుని ఆ స్లాట్లో మనం ఏదైతే ఈ ప్రోగ్రామింగ్ మెటీరియల్ ఏదైతే కంటెంట్ ఏదైతే తయారు చేస్తున్నామో పిల్లలకు కూడా మనం బ్రాడ్కాస్ట్ చేద్దాం క్లియర్గా. ఈరోజు మీ ఇంట్లోనే మీరు టీవీలో కానీ లేదా మీ ఫోన్లో కానీ, స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్లో చూసుకునే దానికి యూట్యూబ్ ఛానల్లో అవకాశం ఉంటుంది. లేదంటే ఇంట్లో ఉండే కేబుల్ టీవీలో మన ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్ల సహకారంతో ఫలానా ఫిక్స్డ్ టైంకి మధ్యాహ్నం 2 గంటలకో 3 గంటలకు ఏదో టైం తీసుకుని ఆ టైంలో ఖచ్చితంగా 1 గంట సేపు ఈ కోచింగ్ కార్యక్రమాలు, కోచింగ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మన రీచ్ పెరిగే వరకు ఆ రకంగా మ్యాండేట్ చేయండి, ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇవ్వండి. నథింగ్ స్టాప్స్ యూ ఫ్రమ్ గివింగ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ బికాస్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు ఒక స్పష్టమైన ఆదేశం ప్రభుత్వం నుంచి జారీ చేసి వాళ్ళ మీద ఎంత వ్యయ ప్రయాసాలు మనం తగ్గించగలితే, ఎంత ఖర్చు తగ్గించగలితే వాళ్ళకి ట్రైనింగ్ సంబంధించి అంత మేలు చేసిన వాళ్ళు అవుతాం. ఇందాక చక్రపాణి గారు చెప్పిన దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రామీణ విద్యార్థులు, రూరల్ ఏరియాస్ నుంచి ఉండే విద్యార్థులకి ఈ వ్యయాన్ని. News time lo take a small break.